కడప జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి అంటూ అఖిల పక్షాల ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది. సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన అఖిల పక్షాలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక కడప ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి ఎస్పీ బంగ్లా వరకు ర్యాలీగా వెళ్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ, సిపిఎం, టీడీపీ, వివిధ ప్రజా సంఘాల నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు కడప జిల్లా పర్యటన చేస్తా ఉన్నారు. పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి కోటేట్ సర్కిల్ వరకు కూడా వీళ్ళందరూ వెళ్తా ఉన్నారు. మనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే అఖిలపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అడిగి చెప్పండి మా ఏంటి ఈ రోజు మీరు ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చినప్పటి నుంచి కడప జిల్లా అభివృద్ధి ఎక్కువ చేస్తున్నామని అన్ని చోట్ల సర్కిళ్లలో కూడా కొద్దిగా ఉండేది కూడా పెద్దదిగా విశాలంగా చేయడం అని చెప్పేసి చేయొచ్చు, కానీ ఇతరత్ర మనకు కావలసిన ఫెసిలిటీస్ మీద శ్రద్ధ చూపకుండా ఏదో సింగపూర్ను చేసినట్టు చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని ఆ రిమ్స్లో కూడా బ్రహ్మాండంగా ఉండే రిమ్స్కు రోజు రాళ్లు చేసుకుంటా ఈ పద్ధతిలో చేస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు అంగన్వాడీలు ధర్నా చేస్తా ఉన్నారు. 26,000 కనీస వేతనం అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా అది కూడా చేయకుండా వాళ్ళకేదో బ్రతుకు తెరువు ధరలు ఎక్కిన కొద్దీ వాళ్లకు బ్రతుకు తెరువు చూపించకుండా ఈ పద్ధతిలో అనవసరమైన పనులు చేసుకుంటా డెవలప్మెంట్ చేయొచ్చు. కడపలో ఎన్ని చోట్ల మురికి కాలువలు, మురికి వీధులు ఉన్నాయి, స్లమ్ ఏరియాస్ విపరీతంగా ఉన్నాయి. దాని అభివృద్ధి చేయొచ్చు. మన కమిషనర్ గారైనా కూడా సలహా ఇవ్వచ్చు గవర్నమెంట్ కి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన అప్పుడల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతికి, జయంతికి, డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ వేడుకలకు పాల్గొన్నప్పుడల్లా శిలాఫలకాల మీద శిలాఫలకాలు వేస్తా ఉన్నారు తప్ప కడప జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేపట్టినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి 4 దఫాలుగా శిలాఫలకాలు వేశారు తప్ప నిర్మాణాన్ని చేపట్టినటువంటి దాఖలాలు లేవు. నిత్యం కరువులతో తల్లడిల్లిపోతా ఉన్నటువంటి కడప జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టు పూర్తికి తగినన్ని నిధులు కేటాయించడంలో ఘోరంగా విఫలమైనాడు. కళ్ల ముందరే నీళ్లు పోతా ఉన్నా వినియోగించుకోలేనటువంటి స్థితికి పంట కాలువలు పూర్తి చేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 6 మాసాలలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, పొద్దుటూరు పాల కేంద్రం తెరిపిస్తానని చెప్పినటువంటి జగన్ సర్కార్ ఇప్పటికీ దాన్ని ఊసే ఎత్తనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. జగన్ సర్కార్ కు లేకపోతే వైఎస్ ఫ్యామిలీకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి కడప జిల్లా ప్రజల అభివృద్ధిని, సమగ్ర అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన పర్యటనను తీవ్రంగా గర్హిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బేస్ చేసుకుని అందరూ కూడా ఏకగ్రీవంగా ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు సీఎం సొంత జిల్లాను కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే సీఎం పర్యటన అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.